నాదెళ్ల మనోహర్ వి బ్రోకర్ మాటలు. టీడీపీ జనసేన కలయికలో మనోహర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని ఏపీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు. అలాంటి ఉద్దేశంతో ఓ పక్క ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ ఒక పక్క కానీ జనసేన పార్టీ కానీ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూసాం. ఇది ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ఒక ప్రెస్ నోట్. దీంట్లో ఈరోజు ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరుస్తూ విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో ఎన్ని బూతులు ఉన్నాయంటే, బూతులు ఇన్ ద సెన్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు. ఇందులో హెడ్డింగ్ ఏంటంటే వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది అనేటువంటిది దీనికి హెడ్డింగ్. ఇది మాట్లాడింది ఎవరు? జనసేనలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్. ఎవరు? తెలుగుదేశం పార్టీని జతపరచాలని, తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి, లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు. ఏదో కాస్త కూస్త జ్ఞానం ఉందని చెప్పి అనుకున్నాం. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు, సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి, ఈయనేమో అజ్ఞానవాసి. అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని గురువారం అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు ఆందోళన. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అనకాపల్లిలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. 80వ వార్డు పరిధిలో ఉన్నటువంటి నూకాలమ్మ గుడి సమీపంలో మరిడిమాం బాచ్ దగ్గర గత 8 నెలల నుంచి ఇక్కడ రోడ్డు గుంతలు పడి చాలా అధ్వాన స్థితిలో ఉన్న వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారిన ఏ ఒక్క అధికారులు కానీ ఏ ఒక్క నాయకులు కానీ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఇదే విషయాన్ని ఇక్కడ స్థానిక ప్రజలు చాలాసార్లు ఇక్కడ నాయకులకి విన్నవించుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల ముందు కార్పొరేషన్ ఎలక్షన్లో వచ్చి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చినటువంటి కార్పొరేటర్ గారు కనీసం ఇక్కడ నాయకులు ఇక్కడ ప్రజల తాలూకు బాధలు పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఇక్కడ ఈ సమస్య గుంతల సమస్య కాదు, ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వర్షం పడితే 2-3 రోజులు నిల్వ వాటర్, కుల్లికాలలో తాలూకు వాటర్ నిల్వ ఉండి ఇక్కడ ఇళ్లలోకి చేరిన పరిస్థితి. మరి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కుక్కలు పెడితే చాలా దారుణంగా ఇక్కడ స్థానిక ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇక్కడ నాయకుల కన్నా కుక్కలు ఎక్కువ, వీధి కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే నాయకులు పలకరించేది లేదు, కుక్కలు మాత్రం రోజు వచ్చి ఎవరొకరిని కట్ చేసి పోతున్నాయి. నిన్న కార్పొరేటర్ కానీ మరి దీనికి ఒక పదవులు వేశారు, గృహసారథులు, మళ్ళీ వాలంటీర్లు. దీనికి అంటే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ పదవులు వేసింది, మరి ఎవరు కూడా కనిపించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మరి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము అధికారులు కానీ నాయకులు కానీ కోరుతున్నాం. మా దగ్గరికి వచ్చి మీ పరిస్థితి ఎలాగుందమ్మంటే కదా చెప్పగలం. ప్రభుత్వం వాలంటీర్ నిర్మించింది కదా, వాలంటీర్లు కూడా అలాంటి ఆ నీరు వచ్చేప్పుడు అందులో పడి వచ్చేస్తాను బండి పెట్టుకొని. ఆ నీరు ఉన్నది బాబాయ్ ఎన్నిసార్లు రిపోర్ట్లు ఇచ్చి మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లేదు, అలాగే ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది. అవి చేసుకొద్ది కాలాలు బాబు ఏమి అవుతుంది నీరు కొద్దిగా అడలు చేయాలా, కొద్ది లోతు ఏ కాన్పేటర్ వచ్చినా ఏదన్నా. టీడీపీతో 10 ఏళ్ళైనా పోతూ ఉండాలి. పవన్ ఏపీ బాగుండాలంటే కనీసం 10 ఏళ్ళైనా టీడీపీతో పోతూ ఉండాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలలో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పనిచేయాలి. నీటి సమస్య, వలసలు తగ్గి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలి.
మైనార్టీల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం. వారికి అన్యాయం జరిగితే నేను మైనార్టీల వాళ్ళపై ఉంటా అని కార్యకర్తల భేటీలు భరోసా కల్పించారు. ఆహ్వానం పలుకుతా ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం. జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం, ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభసూచకం. దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్, కుక్కలు చింపిన ఇస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడిని. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు. నాకు మతాల మీద చాలా చాలా గౌరవం. చాలాసార్లు సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు. అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయం, ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను, అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగినా, మీకు ఆపదొచ్చినా నేను మీకు ఓట్లేస్తారని చేయను, కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను. నేను కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మనం దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకంగా ఉండడం కోసం. కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని. రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం. నేను మత వివక్ష మీకు చూపించను, అది మీకు మాటిస్తున్నాను. మత వివక్ష కానీ, ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం, హిందువులే రావాలని నేను కోరుకున్నాను. అన్ని ఎందుకంటే కులాన్ని దాటి వచ్చినవాడిని, మతం దాటి వచ్చినవాడిని, మానవత్వాన్ని నమ్మినవాడిని. ముఖ్యంగా వైజాగ్ సౌత్కు సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు. వారందరి ఇబ్బందులు, కష్టాలు తెలుసు. మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, పెద్ద తల్లులకి, అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరుని చెప్తున్నాను. యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. భవిష్యత్తులో మీకు ఏం చేస్తాను వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు. మీరు ఒకసారికి జనసేనని నమ్మండి. ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే, నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను. ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం, మీకు నచ్చే 4 మాటలు మాట్లాడదాం, ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి, మంచి చదువులు చదివేలాగా మీకు విద్యావకాశాలు, అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి, ముస్లిం మహిళలకి, ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం, దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం, ఇలాంటివన్నీ చేస్తాం. మీరు ఈ ఒక్క ఎలక్షను ఒక ప్రయత్నం చేసి చూడండి. మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు. వైసీపీని చూశాను, కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి. నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళాను. నేను అన్నీ ఆలోచించే మాట ఇస్తాను మీకు. ఎందుకంటే నేను ముస్లిం రక్షణ, అభివృద్ధి చాలా కీలకం. సో అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి. విశాఖ ఆర్గానిక్ మేళను సందర్శించిన కమిషనర్. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళాను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ సందర్శించారు.
మేళాలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి నిర్వాహకులకు వారికి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ వ్యవసాయంతో చేసినటువంటి పరికరాలు కానీ అన్నిటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి ఈ పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా మన విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్నీ పెరుగుతుంది అని ఆశిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి నేను ఇంత మునుపు చెప్పినట్టు ఇప్పటికి కూడా ఇతిమిద్దంగా దేని వల్ల వస్తుందో చెప్పలేకపోతున్నారు. దీని మీద చూస్తే కొన్ని టాక్సిన్స్ అన్ని వాటర్ లెవెల్లో రావడం, ఆ నీళ్లు తాగడం, సిలికాన్ సాయిల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 కమిటీలు కూడా ఇప్పించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించాం. అదే మరి యుఎస్ ఆర్గనైజేషన్ వచ్చి అనలైజ్ చేశారు. ఇంకా పూర్తిగా మనకు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపైన నేను కొన్ని నిర్ణయాలు కూడా చేయాలనుకుంటున్నాను. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చారు. అదే మరిగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఉండి 9వ తారీఖు మార్నింగ్ వస్తున్నారు. వచ్చి అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, డెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీలు పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం. 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మంచి డాక్టర్లను తీసుకొస్తాము, నెఫ్రాలజిస్టులను అక్కడే తీసుకొస్తాము. తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్లే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొకసారి చెబుతూ డయాలసిస్ చేయించుకుంటా ఉన్న ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని, పెన్షన్ వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారణం మనం తాగే నీళ్ల క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తా ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరును చూసా. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి నీళ్ల క్వాలిటీని మారుస్తాం. త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను
నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు. అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తారంట. 170 గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి 2వ జైలు పోయి వచ్చాడు. ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి. ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకో పక్కన మనం చూస్తూ ఉంటే, ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి. సీట్ ఇవ్వని అని చెప్పావా? ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా? కాకినాడ ఎమ్మెల్యే ఉన్నారు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనగా చేసే పనులని అందరూ ఆందోళన చేశాం కదా. నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఇసుకంతా చూపించాం కదా. ఈ ఇసుక ఎవరితో చెప్పండి ఆ మీరుని. పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేశావు అంటే, దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు. ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, ఎవరు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పాం. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పుంగనూరు ఎమ్మెల్యే నీ మంత్రి. ఎవరేసారు? ట్రిబ్యునల్లో ఎన్జిటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు. ఎవరి డబ్బులు అది? రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు, ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు. ఎందుకు మార్చలా? మార్చే ధైర్యం ఉందా మీకు? మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేనితనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు. గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి చేసుకోవచ్చు,
ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు. వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి.